వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, తెలుగు వ్యాకరణం నుంచి అయితే ఒక వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను. సో ఈ తెలుగు పెడగాజీ నుంచి ఒక 50 కఠినమైన బిట్స్ అయితే తయారు చేయడం జరిగింది. సో ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో అసలు సైకాలజీ, ఓకే, తెలుగు, సో అట్లా బయాలజీ, సో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉన్నాయి. సో అవన్నీ ఒకసారి చెక్ చేయండి. ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది తెలుగు పెడగాజీ నుంచి. సో మొత్తం కాన్సెప్ట్ నుంచి అయితే బిట్స్ ఉంటాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. కొన్ని బిట్స్ మీకు తెలిసినా సరే వీడియోస్ని చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఆన్సర్ చేయడానికి ట్రై చేయడం అయితే మర్చిపోవద్దు. సో మొదటి బిట్ చూడండి. మొదటి బిట్ భాష స్వభావం, భాష అభ్యాసం. ఓకే, ఈ కాన్సెప్ట్ నుంచి అయితే బిట్స్ ఉంటాయి. మాతృభాష బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? మాతృభాష బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? కేవలం వ్యాకరణ నియమాలు నేర్పడం, భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయటం, కేవలం పాఠ్యాంశం పూర్తి చేయడం, పరీక్షలకు సిద్ధం చేయడం. మాతృభాష బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సరైనది ఆప్షన్ బి, భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. భాషా బోధనలో ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అంటే ఏంటో మనకు తెలిసిందే కదా. కింద కామెంట్లో తెలియజేయండి దీని యొక్క సమాధానం. నెక్స్ట్, మాతృభాష బోధనలో మొదట అభివృద్ధి చెందే నైపుణ్యం ఏది? మాతృభాష బోధనలో మొదట అభివృద్ధి చెందే నైపుణ్యం ఏది? వ్రాయటం, చదవటం, వినటం, మాట్లాడటం. సో సరైనది ఆప్షన్ సి, వినటం. ఆప్షన్ సి సరైనది. నెక్స్ట్, భాషా అభ్యాసంలో అనుకరణ ప్రధాన పాత్ర పోషించేది ఏ దశలోన? భాషా అభ్యసనంలో అనుకరణ ప్రధాన పాత్ర పోషించేది ఏ దశలో? వ్రాత దశ, ప్రారంభ భాష అభ్యాస దశ, సాహిత్య అధ్యయన దశ, వ్యాకరణ దశ. సరైన సమాధానం ఆప్షన్ బి, ప్రారంభ భాష అభ్యాస దశ. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్, భాష అనేది ప్రధానంగా ఏమిటి? భాష అనేది ప్రధానంగా ఏమిటి? కేవలం లిపి, భావ ప్రకటన సాధనం, కేవలం వ్యాకరణ నియమాల సమాహారం, కేవలం సాహిత్య మాధ్యమం. సో సరైన సమాధానం ఆప్షన్ బి, భావ ప్రకటన సాధనం. భావ ప్రకటన సాధనం. నెక్స్ట్, భాషా బోధనలో తెలిసిన దాని నుండి తెలియని దానికి అనే సూత్రం ముఖ్యంగా ఏ సందర్భంలో వర్తిస్తుంది? భాషా బోధనలో తెలిసిన దాని నుండి తెలియని దానికి అనే సూత్రం ముఖ్యంగా ఏ సందర్భంలో వర్తిస్తుంది? పిల్లల అనుభవాల ఆధారంగా కొత్త పదజాలం బోధించేటప్పుడు, పరీక్ష నిర్వహించేటప్పుడు, హోంవర్క్ ఇచ్చేటప్పుడు, మార్కులు వేసేటప్పుడు. సో సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ సరైనది. పిల్లల అనుభవాల ఆధారంగా కొత్త పదజాలం బోధించేటప్పుడు. నెక్స్ట్, మాతృభాషా బోధనలో ప్రధానంగా పెంపొందించవలసింది ఏది? మాతృభాషా బోధనలో ప్రధానంగా పెంపొందించవలసింది ఏది? కంఠస్థం, భావ వ్యక్తీకరణ సామర్థ్యం, కేవలం పదజాలం, కేవలం వ్యాకరణం. సరైన సమాధానం భావ వ్యక్తీకరణ సామర్థ్యం. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్, పిల్లలు ముందుగా ఏ రూపంలో భాష నేర్చుకుంటారు? పిల్లలు ముందుగా ఏ రూపంలో భాష నేర్చుకుంటారు? లిఖిత రూపం, మౌఖిక రూపం, వ్యాకరణ రూపం, సాహిత్య రూపం. సో దీని యొక్క సమాధానం కింద కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్, మాతృభాష బోధనలో భాషను సమగ్రంగా బోధించాలి అనే భావన దేనికి దగ్గరగా ఉంటుంది? క్వశ్చన్ అనేది పూర్తిగా చదవాలి, అప్పుడే మనకు అర్థమవుతుంది. నిర్మాణవాద దృక్పథం, కేవలం వ్యాకరణ అనువాద పద్ధతి, కంఠస్థ పద్ధతి, పరీక్ష కేంద్రీకృత బోధన. మాతృభాషా బోధనలో భాషను సమగ్రంగా బోధించాలి అనే భావన దేనికి దగ్గరగా ఉంటుంది? సరైనది ఆప్షన్ ఏ, నిర్మాణాత్మక దృక్పథం. ఆప్షన్ ఏ సరైనది. మాతృభాషా బోధనలో శ్రవణం ఎందుకు ముఖ్యం? శ్రవణం ఎందుకు ముఖ్యం? అది రాతను పూర్తిగా భర్తీ చేస్తుంది. అది మిగతా భాషా నైపుణ్యాలకు పునాది. అది కేవలం పరీక్ష కోసం. అది కేవలం కథల కోసం మాత్రమే. సో 10వ దానికి ఆన్సర్ కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్, బోధనా పద్ధతులు, తరగతి గది ప్రక్రియల నుంచి బిట్స్.
భాషా బోధనలో చేసి నేర్చుకోవడం సూత్రానికి దగ్గరైనది ఏది? కేవలం ఉపన్యాసం, క్రియాశీల కార్యకలాపాలు, కంఠస్థం, కేవలం డిక్టేషన్. భాషా బోధనలో చేసి నేర్చుకోవడం అంటే లెర్నింగ్ బై డూయింగ్ అంటాము. సూత్రానికి దగ్గరైనది ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి, క్రియాశీల కార్యకలాపాలు. నెక్స్ట్, తెలుగు బోధనలో చిత్రాల వినియోగం ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? తెలుగు బోధనలో చిత్రాల వినియోగం ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? కేవలం అలంకరణకు, భావన స్పష్టత, పదజాల అభివృద్ధికి, పరీక్షలకు మాత్రమే, తరగతి నిశ్శబ్దానికి. సరైనది ఆప్షన్ బి, భావ స్పష్టత, పదజాల అభివృద్ధికి. నెక్స్ట్, భాషా బోధనలో కథ చెప్పడం వల్ల ఎక్కువగా అభివృద్ధి చెందేది? భాషా బోధనలో కథ చెప్పడం వల్ల ఎక్కువగా అభివృద్ధి చెందేది వినికిడి, ఊహాశక్తి, కేవలం వ్యాకరణం, కేవలం వ్రాత, కేవలం అక్షర జ్ఞానం. సో దీనికి మీరు ఆన్సర్ అనేది తెలియజేయండి కామెంట్లోని. తప్పులుంటే కామెంట్లో కూడా తెలియజేయండి, సరిదిద్దుకుంటాం నెక్స్ట్ వీడియోలోన. నెక్స్ట్, తెలుగు బోధనలో పాఠాన్ని ప్రారంభించడానికి ఉత్తమమైన మార్గం? తెలుగు బోధనలో పాఠాన్ని ప్రారంభించడానికి ఉత్తమ మార్గం ఏది? నేరుగా ప్రశ్నపత్రం ఇవ్వటం, విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని వెలికి తీయటం, కేవలం నిర్వచనం చెప్పడం, కఠినమైన వ్యాకరణ నియమం చెప్పటం. సో సరైనది ఆప్షన్ బి, విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని వెలికి తీయడం. పఠన నైపుణ్యాన్ని పెంపొందించడానికి అత్యంత అనుకూలమైన చర్య ఏది? పఠన నైపుణ్యాన్ని పెంపొందించడానికి అత్యంత అనుకూలమైన చర్య ఏది? ఎక్కువ హోంవర్క్, నిశ్శబ్ద పఠనం మరియు గలాంతర పఠనం, కేవలం డిక్టేషన్, కేవలం వ్యాకరణ అభ్యాసం. సరైనది ఆప్షన్ బి, నిశ్శబ్ద పఠనం మరియు గలాంతర పఠనం. గలాంతరాలకే గట్టిగా చదవమని చెప్పటం. నెక్స్ట్, తెలుగు బోధనలో సంభాషణ పద్ధతి వల్ల ఏ నైపుణ్యం ఎక్కువగా పెరుగుతుంది? తెలుగు బోధనలో సంభాషణ పద్ధతి వల్ల ఏ నైపుణ్యం ఎక్కువగా పెరుగుతుంది? వినటం, మాట్లాడడం, వ్రాయటం మాత్రమే, కంఠస్థం, గణన నైపుణ్యం. సరైనది ఆప్షన్ ఏ, వినడం, మాట్లాడటం. నెక్స్ట్, భాషను వాడుతూ నేర్చుకోవాలి అనే భావన దేనికి దగ్గరగా ఉంటుంది? భాషను పాడుతూ. ఓకే, సో దీని యొక్క ఆన్సర్ కామెంట్లో తెలియజేయాలి. నెక్స్ట్, తరగతిలో విద్యార్థి తప్పు మాట్లాడితే ఉపాధ్యాయుడు చేయవలసిన ఉత్తమ పని? తరగతిలో విద్యార్థి తప్పుగా మాట్లాడితే ఉపాధ్యాయుడు చేయవలసిన ఉత్తమమైన పని ఏది? వెంటనే మందలించడం, సరైన రూపాన్ని సహజంగా నమూనా చూపించడం, మాట్లాడనివ్వకపోవటం, మార్కులు తగ్గించడం. సరైనది ఆప్షన్ బి, సరైన రూపాన్ని సహజంగా నమూనా చూపించడం. సో ఇట్లా కాదు ఇలా అనేసి మనం చెప్పడం అన్నమాట. నెక్స్ట్, భాషా తరగతిలో సమూహ చర్చలు ప్రధానంగా ఏ నైపుణ్యాలు పెంచుతాయి? సమూహ చర్చలు. ఓకే, దీన్ని ఇంగ్లీష్లో ఏంటంటాము మర్చిపోయాను, చూడండి. ఇది వినడం, మాట్లాడడం, ఆలోచించడం, కేవలం వ్రాత, కేవలం పఠనం, కేవలం కంఠస్థం. మనం గ్రూప్ డిస్కషన్ అంటాం కదా. సమూహ చర్చలు ప్రధానంగా ఏ నైపుణ్యాన్ని పెంచుతాయి? సరైనది ఆప్షన్ ఏ. నెక్స్ట్, తెలుగు బోధనలో స్థానిక అనుభవాలను ఉపయోగించడం వలన పిల్లల ఆసక్తి, అనుబంధం పెరుగుతుంది, పాఠం కష్టం అవుతుంది, వ్యాకరణం తగ్గిపోతుంది, పరీక్షలో ఉపయోగం ఉండదు. సో సరైనది ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ సరైనది అవుతుంది. నెక్స్ట్, పఠన, రచన, పదజాలం, వ్యాకరణ బోధన నుంచి బిట్స్. గలాంతర పఠనం అనగా గట్టిగా మాట్లాడడం, గట్టిగా చదవడం అన్నమాట యొక్క ప్రధాన ప్రయోజనం. సరైన సమాధానం ఆప్షన్ ఏ. నెక్స్ట్, నిశ్శబ్ద పఠనం, సైలెంట్ రీడింగ్ దేన్ని పెంపొందిస్తుంది? ప్రధానంగా దేన్ని పెంపొందిస్తుంది? సరైనది భావగ్రహణం, ఏకాగ్రత. నెక్స్ట్, డిక్టేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీన్నే మనకి ఏమంటామంటే ఉక్తలేఖనం అనేసి అంటాము. ఓకే, ఉక్తలేఖనం అంటాం. డిక్టేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏది?
సరైన సమాధానం ఆప్షన్ బి. వినికిడి, స్పెల్లింగ్, లిఖన నైపుణ్యాల అభివృద్ధి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పదజాల అభివృద్ధికి అత్యంత ఉపయోగకరమైనది ఏది? పదజాల అభివృద్ధికి అత్యంత ఉపయోగకరమైనది ఏది? కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్, వ్యాకరణ బోధనలో ఉత్తమ దృక్పథం ఏది? వ్యాకరణ బోధనలో ఉత్తమ దృక్పథం ఏది? ముందుగా నియమం చెప్పి కంఠస్థం చేయించడం, భాషా వినియోగం ద్వారా నియమాన్ని కనుగొనేటట్లు చేయటం, కేవలం నిర్వచనాలు రాయించడం, వ్యాకరణాన్ని పూర్తిగా బోధించకపోవటం. సో సరైన సమాధానం ఆప్షన్ బి. నెక్స్ట్, పిల్లల రచన నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉత్తమ వ్యూహం. పిల్లలు రచన నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉత్తమ వ్యూహం. సరైనది ఏది? ఇక్కడ కేవలం కాపీ రాయించిన మనిషి అనుకుంటారేమో, చూడండి సరైనది గుర్తిస్తే ఆప్షన్ బి అవుతుంది. మార్గదర్శిత రచన ప్లస్ స్వతంత్ర రచనకు అవకాశాలు. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్, సృజనాత్మక రచనను ప్రోత్సహించడానికి ఏది సరైనది? సృజనాత్మక రచనకు ప్రోత్సహించడానికి ఏది సరైనది? సో సరైనది ఆప్షన్ బి. చిత్రాలు, పరిస్థితులు, స్వేచ్ఛాంశాలు ఇవ్వటం. నెక్స్ట్, భాషా బోధనలో వ్యాకరణాన్ని వేరుగా కాకుండా పాఠంతో అనుసంధానం చేసి బోధించడం ఎందుకు మంచిది? భాషా బోధనలో వ్యాకరణాన్ని వేరుగా కాకుండా పాఠంతో అనుసంధానం చేసి బోధించడం ఎందుకు మంచిది? సమయం వృధా అవుతుంది, అర్థవంతమైన సందర్భంలో నేర్చుకుంటారు, వ్యాకరణం అవసరం ఉండదు, కేవలం పరీక్షలకు సరిపోతుంది. సో సరైనది ఆప్షన్ బి. అర్థవంతమైన సందర్భంలో నేర్చుకుంటారు. ఆప్షన్ బి. ఓకే. నెక్స్ట్, పఠనాంతర కార్యకలాపాల ప్రధాన ఉద్దేశం. పఠనాంతర కార్యకలాపాలు ప్రధాన ఉద్దేశం. పఠనాంతరం అంటే పఠనం తర్వాత ఉంటాయి కదా ఎయిమ్స్, అవి. సో సరైనది గుర్తిస్తే ఇక్కడ ఆప్షన్ బి. భావగ్రహణ, స్పందన, అనువర్తనం. నెక్స్ట్, వ్రాతలు ఎక్కువ తప్పులు చేసే విద్యార్థికి ఉపాధ్యాయుడు ముందుగా చేయవలసింది శిక్షించడం, తప్పుల స్వభావాన్ని గుర్తించి కారణాలు తెలుసుకోవడం, పరీక్షలో ఫెయిల్ చేయడం, వ్రాయింగ్ నివ్వకపోవడం. సో దీన్ని మీరు కామెంట్లో తెలియజేయాలి. 30. నెక్స్ట్ మూల్యాంకనం, నిర్ధారణ, నివారణ, బోధన. సో వీటి నుంచి బిట్లు. భాషా బోధనలో మూల్యాంకనం యొక్క ప్రధాన ఉద్దేశం. భాషా బోధనలో మూల్యాంకనం యొక్క ప్రధాన ఉద్దేశం. సరైనది అభ్యాస పురోగతిని తెలుసుకుని బోధన మెరుగుపరచడం. ఆప్షన్ బి. నెక్స్ట్, ఫార్మేటివ్ మూల్యాంకనం ఎప్పుడు జరుగుతుంది? ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? సరైనది ఆప్షన్ బి. బోధన అభ్యసనం ప్రక్రియలు. ఆప్షన్ బి. నెక్స్ట్, నిర్ధారణ పరీక్ష ఉద్దేశం. డయాగ్నోస్టిక్ టెస్ట్. ఓకే. ర్యాంకులు ఇవ్వటం, విద్యార్థి భాషా లోపాలను గుర్తించడం, ప్రమోషన్ నిర్ణయించడం, హాజరు నమోదు. ఆప్షన్ బి. నెక్స్ట్, నివారణ బోధన, రెమిడియల్ టీచింగ్ ఎప్పుడు అవసరం అవుతుంది? సో దీన్ని మీరు కామెంట్లో తెలియజేయాలి. నెక్స్ట్, తెలుగు బోధనలో పోర్ట్ఫోలియో వాడకం వల్ల ఒక్క పరీక్షతోనే తీర్పు ఇవ్వవచ్చు, విద్యార్థి అభ్యాస ప్రగతిని కాలక్రమంలో చూడవచ్చు, మార్కులు తగ్గుతాయి, కేవలం రాతను మాత్రమే అంచనా వేయవచ్చు. సో సరైన సమాధానం గుర్తిస్తే ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి. నెక్స్ట్, ఉపాధ్యాయుడు విద్యార్థుల ఉచ్చారణ లోపాలను గుర్తించడానికి అనుకూలమైన పద్ధతి. ఉపాధ్యాయుడు విద్యార్థుల ఉచ్చారణ లోపాలను గుర్తించడానికి అనుకూలమైన పద్ధతి. ఉచ్చారణ లోపాలన్నా ఉచ్చారణ దోషాలన్నా ఒకటే. ఓకే. కేవలం రాత పరీక్ష, మౌఖిక పఠనం, సంభాషణ పరిశీలన, హాజరు పట్టిక, ప్రాజెక్ట్ మాత్రమే. ఆప్షన్ బి. నెక్స్ట్, తప్పులను అభ్యాస అవకాశాలుగా చూడాలి అనే దృక్పథం దేనికి అనుకూలం? తప్పులను అభ్యాస అవకాశాలుగా చూడాలి అనే దృక్పథం దేనికి అనుకూలం? బాల కేంద్రీకృత భాషా బోధన, శిక్ష ఆధారిత బోధన, కంఠస్థ బోధన, పరీక్ష కేంద్రీకృత బోధన. సో సరైన సమాధానం ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఒక విద్యార్థి చదవగలిగిన భావ
అర్థం చేసుకోలేకపోతే అది ఏ లోపానికి సంకేతం? ఒక విద్యార్థి చదవగలడు కానీ భావన అర్థం చేసుకోలేడు. సో దానికి ఏ లోపం అనేసి ప్రశ్న. సో సరైన సమాధానం మీరు కామెంట్లో తెలియజేయండి. ఓకే, 39ది. భాషా బోధనలో స్వీయ మూల్యాంకనం వల్ల ప్రధాన ప్రయోజనం. స్వీయ మూల్యాంకనం, ఓకే, సెల్ఫ్ అసెస్మెంట్. సో సరైనది విద్యార్థి బాధ్యత అవగాహన పెరుగుతుంది. ఆప్షన్ ఏ సరైనది. కాన్సెప్ట్ ఆధారిత ట్రిక్కీ బిట్స్ చూడండి. ఒక 5 చూద్దాం, వీడియోలు ఎంత అయిపోద్ది. మాతృభాషా బోధనలో మాట్లాడడంను ముందుగా అభివృద్ధి చేయడానికి ఉత్తమ తరగతి చర్య ఏది? మాతృభాష బోధనలో మాట్లాడడంను ముందుగా అభివృద్ధి చేయడానికి ఉత్తమ తరగతి చర్య ఏది అన్నాడు. కేవలం కాపీ రాయించడం, సంభాషణలు, పాత్రధారణ చర్చలు, కేవలం ప్రశ్నాపత్రం, కేవలం వ్యాకరణ అభ్యాసం. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ బి. నెక్స్ట్, భాషా బోధనలు ఉపాధ్యాయుడు సౌకర్యకర్తగా ఉండడం అంటే? దీన్ని మీరు కామెంట్లో తెలియజేయాలి. నెక్స్ట్, తెలుగు పాఠ్యపుస్తకంలోని పద్యాన్ని బోధించిన తర్వాత సరైన అనుసరణ చర్య ఏది? సరైన అనుచరణ చర్య పద్యం మళ్ళీ కంఠస్థం చేయించడం మాత్రమే, భావం, స్వరపఠనం, స్పందనాత్మక కార్యకలాపాలు, వెంటనే పరీక్ష పెట్టడం, పద్యం వదిలేసి వ్యాకరణం మాత్రమే చెప్పడం. సరైన అనుచర్య ఏది అన్నాడు. సరైనది ఏది? ఆప్షన్ బి. భావం, స్వరపఠనం, స్పందనాత్మక కార్యకలాపాలను మనం నిర్వహించాలి. ఒకే తరగతిలో భాషా సామర్థ్యాల్లో తేడాలు ఉన్నప్పుడు ఉత్తమ బోధన వ్యూహం ఏది? ఒకే తరగతిలోని భాషా సామర్థ్యాల్లో తేడాలు ఉన్నప్పుడు ఉత్తమ బోధన వ్యూహం ఏది? అంటే తరగతులు అందరూ ఒకేలా చదవరు కదా, సో కొందరు వెనకబడే విద్యార్థులు కూడా ఉంటారు. సో వాళ్ళందరూ భాషా సామర్థ్యాల్లో వెనకబడి ఉంటారు. సో వారందరి గురించి ఉత్తమమైన బోధన వ్యూహం ఏది అనేసి ప్రశ్న. సరైన సమాధానం స్థాయిని బట్టి విభిన్న కార్యకలాపాలను ఇవ్వటం. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్, భాషా బోధనలో నిఘంటువు వినియోగం విద్యార్థికి ఏమి నేర్పుతుంది? నిఘంటువు అనగా మనం ఏం చెప్తాము? డిక్షనరీ. ఓకే, సరైనది ఆప్షన్ బి స్వయం అభ్యాసం, పదార్థ అన్వేషణ. నెక్స్ట్, పదార్థ అనగా పదాలు. ఓకే, తెలుగు బోధనలో స్థానిక మాండలికాన్ని పూర్తిగా తప్పు అని కొట్టిపారేయడం ఎందుకు సరైనది కాదు? ఎందుకు సరైనది కాదు అంటున్నాడు. అది ప్రమాణ భాష కంటే మంచిది కాబట్టి, అది విద్యార్థి భాషా నేపథ్యంలో సహజ భాగం కాబట్టి, అది పరీక్షలో వస్తుంది కాబట్టి, దానికి వ్యాకరణం ఉండదు కాబట్టి. సో దీన్ని మీరు కామెంట్లో తెలియజేయాలి. నెక్స్ట్, పాఠం అర్థం చేసుకున్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఉత్తమమైన మార్గం. కేవలం అర్థమైందా అని అడగటం, పిల్లలతో తమ మాటల్లో చెప్పించడం, అనువర్తన ప్రశ్నలు అడగటం, వెంటనే మార్కులు వేయటం, మళ్ళీ పాఠం చదవడం మాత్రమే. సరైనది ఆప్షన్ బి. ఆప్షన్ బి సరైనది. భాషా తరగతిలో ఉపాధ్యాయుడు ఎక్కువ సమయాన్ని మాట్లాడితే ప్రధాన లోపం ఏమిటి? సో సరైన సమాధానం ఆప్షన్ బి అవుతుంది. విద్యార్థుల భాషా వినియోగ అవకాశాలు తగ్గిపోతాయి. నెక్స్ట్, తెలుగు పెడగాజీ దృక్పథంలో మంచి పాఠ్య ప్రణాళికలో తప్పనిసరిగా ఉండవలసింది. సో తెలుగు పెడగాజీ దృక్పథంలో మంచి పాఠ్య ప్రణాళికలో తప్పనిసరిగా ఉండవలసింది. సరైనది ఆప్షన్ బి లక్ష్యాలు, కార్యకలాపాలు, మూల్యాంకనం. మాతృభాషా బోధనలో అత్యుత్తమ ఫలితం ఏది? సో దీన్ని మీరు కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఇది తెలుగు పెడగాజీ అనగా మెథడ్స్ నుంచి అయితే 50 బిట్స్ అయితే మనం చూసాము. సో కఠినంగా కొన్ని ఉన్నాయి, కొన్ని సులభంగా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తారని తెలియజేస్తున్నాను. సో మీకు చెప్తున్నాను కదా ముందు నుంచే, మన వీడియోస్ మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ పీడిఎఫ్ అనేది నేను పోస్ట్ చేస్తుంటాను, అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ని పొందండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ వీడియో మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.